ఓ టాప్ ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తారో చూద్దాం రండి. మార్కెట్లో వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక్క ఏడాదిలో ₹1,00,00,000 పైగా లాభం సంపాదించడమా? అదెలా సాధ్యం? అసలు ఆ కథేంటో చూద్దాం. ఇది ఒక ఇన్వెస్టర్ గత ఏడాది సంపాదించిన నెట్ ప్రాఫిట్. అన్ని ట్యాక్స్లు ఛార్జీలు పోగా మిగిలింది. ఈ ప్రాఫిట్లో సింహభాగం ఎఫ్&ఓ నుంచే వచ్చింది, దాదాపు 88 లక్షలు. మిగతాది ఈక్విటీ నుంచి. కానీ ఈ సక్సెస్ వెనుక పెద్ద ఆస్తిపాస్తులేమీ లేవు. అంతా డిసిప్లిన్తో సేవ్ చేసిన డబ్బే. కేవలం 29 వయసులో 30 లక్షలు కూడబెట్టి తన ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేశాడు. కాని ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. మొదట్లో ఎన్నో తప్పులు చేశాడు. ఒకే ఒక్క ఎలక్షన్ రోజున కేవలం 15 నిమిషాల్లోనే ₹6 లక్షల పోగొట్టుకున్నాడు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. డబ్బు పోగొట్టుకోవడం చాలా సులభం, కాని దాన్ని తిరిగి సంపాదించడమే కష్టం. ఈ ఒక్క దెబ్బతో మార్కెట్లో రిస్క్ అంటే ఏంటో చాలా పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు. నిజానికి 90% ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటారు. కేవలం 1% మందే సక్సెస్ అవుతారు. మరి అతను ఆ 1%లోకి ఎలా వచ్చాడు? అసలు సీక్రెట్ స్టాక్ టిప్స్ కాదని మైండ్ సెట్ మార్చుకోవడమని తెలుసుకున్నాడు. ఇక్కడే రిస్క్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇది మార్కెట్తో ఫైట్ కాదు, మన అత్యాశతో, భయంతో మనం చేసే ఫైట్. అందుకే ఓ సింపుల్ రూల్ పెట్టుకున్నాడు. లాభాలు చిన్నగా ఉన్నా పర్లేదు, కాని నష్టాలు మాత్రం చాలా చిన్నగా ఉండాలి. అంటే ఈరోజు నష్టం వచ్చినా రేపు మళ్లీ ట్రేడ్ చేయడానికి మనం బతికి ఉండాలి. మార్కెట్ ఎక్కడికి పోదు. సరే, అతని కోర్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. అనవసరమైన గొడవంతా వదిలేసి అసలు విషయంపై ఫోకస్ పెట్టడం. దాన్నే అతను ఇన్నెవిటబుల్ సెక్టార్స్ అంటాడు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా పెరిగే రంగాలన్నమాట. ఉదాహరణకు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఏఐ ఇవన్నీ భవిష్యత్లో తప్పకుండా పెరుగుతాయి కదా. మరి ఈ సెక్టార్స్లో బెస్ట్ కంపెనీలను ఎలా పట్టుకోవాలి? దానికోసం అతను ఈ 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ వాడతాడు. ఏ ఇండస్ట్రీలోనైనా చివరికి 2-3 పెద్ద కంపెనీలే మార్కెట్ను ఏలేస్తాయి. ఆ విన్నర్స్ని మనం పట్టుకోవాలి. ఎలా అంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లు చదవాలే, సీఈఓ ఇంటర్వ్యూలు చూడాలే, వాళ్ల వెనక ఎవరున్నారో గమనించాలే. ఇదంతా బానే ఉందిగానే అసలు ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత ఆశించవచ్చు? బుల్ మార్కెట్లో 50% రిటర్న్స్ చూసి మోసపోవద్దు. లాంగ్ టర్మ్లో 16-18% వస్తే అదే గొప్ప. అయితే ఈ రిటర్న్స్ ఊరికే రావు. ప్రతి వారం కనీసం 3-4 గంటలు రీసెర్చ్ చేయాల్సిందే. మరి మీ జర్నీ ఎలా మొదలుపెట్టాలి? ముందుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి.